హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వాట్సాప్ నుండి బస్ టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. వచ్చేసరికి గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేసింది అనమాట వాట్సాప్ గవర్నెన్స్ అని. సో ఈ ఫీచర్ అనేది చాలా యూజ్ అయ్యిద్ది. మనకు తెలుగులోనే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, మీకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. మనం టైపింగ్ కూడా తెలుగులోనే చేసుకొని మనం టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకోవడమే కాదు, మీరు టికెట్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీరు నేను ఒక నెంబర్ ఇస్తాను, ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఆ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని మీరు వాట్సాప్లోకి అయితే వెళ్ళి రీఫ్రెష్ చేసి దానికి ఒక చార్ట్ అయితే పంపించండి. హాయ్ అని మెసేజ్ చేయండి. ఆ వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకొని మీకు హాయ్ అని మెసేజ్ చేయగానే ఒక రిప్లై అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మీకు సేవని ఎంచుకోండి, మొత్తం ఆప్షన్స్ అన్ని తెలుగులోనే ఉంటాయి. సేవని ఎంచుకోండి అనేది, మీకు ఇంగ్లీష్ కావాలన్నా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు దయచేసి సేవని ఎంచుకొని ఉంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ సేవలు అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. బస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు దేవాలయం మనం గుడికి వెళ్తాం కదా, టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు దీంట్లో, దర్శనం టికెట్స్. సో ఇది వచ్చేసరికి బస్ టికెట్ బుకింగ్, బస్ టికెట్ రద్దు, క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను బస్ టికెట్ చూస్తున్నాను బుక్ చేయడం. ఇక్కడ నిర్ధారించని నొక్కాలి, అది రిప్లై వెళ్ళిద్ది అనమాట. ఈ ఫీచర్ అయితే చాలా యూజ్ అయ్యిద్ది. మనకి సపరేట్ యాప్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ మీ వాట్సాప్ నుంచే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడే బుక్ చేయండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నామో నొక్కాలి. మీరు తెలుగులో అయినా టైప్ చేయొచ్చు. నేను బెంగళూరు నుంచి విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను. సో అక్కడ బెంగళూరు అని టైప్ చేసి కింద అన్వేషించిన ఉంది కదా సెర్చ్, ఇక్కడ మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రదేశం జాబితా నుండి ఎంచుకోండి అని ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, విజయవాడ. అన్వేషించండి అంటే సెర్చ్ అనమాట. నెక్స్ట్ విజయవాడలో మనం అక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి కదా, నేనైతే విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనం వెళ్ళాలనుకున్న డేట్ అనమాట. ఇక్కడ డేట్ వచ్చేసరికి నేను 11th అయితే బుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ముందుకు వెళ్ళాలని క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బస్సు రకం అనమాట, మీకు ఏసీ కావాలా నాన్ ఏసీయా, అవైలబుల్ అన్నీ కావాలి, అదే ఆప్షన్స్ అన్నీ ఉంటే అన్నీ అనమాట. నేను ఏసీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అందుబాటులో ఉన్న, ఇక్కడ అవైలబుల్లో ఉన్న అందుబాటులో ఉన్న సర్వీసెస్ అన్ని ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ వచ్చేసరికి అమరావతి ఒకటి ఉంది, వెన్నెల ఒకటి ఉంది. రెండు అమరావతి బస్సులు ఉన్నాయి, ఒకటి వెన్నెల ఉంది. నేనైతే వెన్నెల బుక్ చేసుకుంటున్నాను. వెన్నెల వచ్చేసరికి స్లీపరు, అమరావతి సీటర్ కాబట్టి నేను వెన్నెల బుక్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్డింగ్ పాయింట్, మీరు ఎక్కడి నుంచి ఎక్కాలనుకుంటున్నారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. హౌస్కోట, కెంపగూడ బస్ టెర్మినల్ అంటే మెజెస్టిక్, హౌస్కోట టోల్ ప్లాజా. ఇక్కడ వచ్చేసరికి కెంపగూడ బస్ టెర్మినల్ 1, మెజెస్టిక్, శాంతినగర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే మెజెస్టిక్ నుంచి ఎక్కాలనుకుంటున్నాను. కెంపగూడ బస్ టెర్మినల్, అది వచ్చేసరికి మెజెస్టిక్ అనమాట. దిగే స్టాప్ మీరు ఎక్కడ దిగాలనుకుంటున్నారు, విజయవాడ, నేను విజయవాడ దిగాలనుకుంటున్నాను. పైన ఇంకా చాలా తాడేపల్లి, క్రాస్ రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి ఆప్షన్స్. నేను విజయవాడ బస్ స్టాండ్ దగ్గర దిగాలనుకుంటున్నాను. డైరెక్ట్ విజయవాడ, ఇక్కడ మనం అది క్లిక్ చేయగానే దిగాలనుకున్న స్టాపు కింద మనకి అవైలబుల్లో ఉన్న సీట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. L7 అంటే లోయర్ 7, ఇవన్నీ మనకి ఏ సీట్ కావాలంటే ఆ సీటు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సీట్ టైప్ కూడా ఇచ్చాడు చూడండి. కిటికీ అంటే విండో సీటు, నడువ, కిటికీ అట్లా ఆప్షన్స్ ఇచ్చారు. సో నేను వచ్చేసరికి నాకు విండో సీట్ కావాలి, కిటికీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కిందకి వెళ్తే మీకు సీట్లను కన్ఫర్మ్ చేయండి అని అడుగుతుంది తెలుగులో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆ నెంబర్కి మనకి టికెట్ అయితే వచ్చింది అనమాట. కింద మనకి మెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఏజీ, నేము, మీరు మేలా ఫీమేలా అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ అన్ని మనకి తెలుగులో ఉన్నాయి, చాలా ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ వాట్సాప్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మీరు సీనియర్ సిటిజనా, జనరల్ పబ్లికా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏజ్ని బట్టి అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సీట్ నెంబర్లు వచ్చేసరికి మనకి ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది క్లిక్ చేయాలన్నమాట. వివరాలను నిర్ధారించండి అని ఉంది కింద. సో మనం దాని మీద క్లిక్ చేయాలన్నమాట.
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి లాస్ట్ టైంగా డీటెయిల్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కింద ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. మనం ఇందాక క్లిక్ చేసిన అన్ని బెంగళూరు టు విజయవాడ వయా తిరుపతి, సర్వీస్ నెంబరు 3871, ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. L7 మెయిల్ 27, మన నేము, డేటు, ప్రైజ్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి GST 53 రూపీస్, లేవి రుసుము, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మనం 1900 అయింది, విత్ ట్యాక్సెస్తో 2235 రూపాయలు అయితే పడింది. ఇక్కడ మనం నిర్ధారించండి కొట్టాలి, అది రెస్పాండ్ అయితే వెళ్ళిద్ది అనమాట, మెసేజ్ లాగా సెండ్ అవుతుంది. నేనైతే ఆంధ్రప్రదేశ్ అని సేవ్ చేసుకున్నాను ఈ నెంబర్ని. మీకు ఫస్ట్ కామెంట్లో మీకు పిన్ చేసి పెడతాను. ఈ ఫోన్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి మీ మొబైల్లో. ఇక్కడ కింద వచ్చింది చూడండి, మనం ఇందాక బుక్ చేసుకున్నాం కదా, అది వచ్చేసరికి మనం యూపీఐ ద్వారా అయితే చెల్లించవచ్చు. అంటే ఫోన్పే, గూగుల్ పే, మనం అయితే అట్లా మనం పే చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి 2235 రూపాయలు ఇందాక టికెట్ ఉంది కదా, సో ఇక్కడ మనకి పే నో కొడితే ఫోన్పేలోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట డైరెక్ట్. సో మీరు ఇట్లా 2235 రూపాయలు మీ అకౌంట్లో ఉంటే అది కట్ అయ్యి మీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. ఇదైతే చాలా ఈజీ పద్ధతి, కొత్తగా లాంచ్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఈ విధంగా మీరు ఈజీగా మీ మొబైల్ నుంచే, వాట్సాప్ నుంచే మీ బస్ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే బస్ టికెట్ని బుక్ చేసుకోవచ్చు. సో విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ.